ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాము. ఇది కల్లూరులో లైబ్రరీ చాలా అధ్వానంగా ఉందని పిల్లలు చెప్తున్నారు. చదువుకోవటానికి ఆడ 4-5 చైర్లే ఉన్నాయట. మరి మీరు లైబ్రరీ చాలా అవసరం, ఎందుకంటే కల్లూరులో మంచి గ్రౌండ్ ఉంది. ఖమ్మం తర్వాత కల్లూరులోనే ఇంత ట్రాక్ ఇంత మెయింటైన్. ఇప్పుడు డిస్టిక్ గేమ్స్ జరగాలన్నా ఎక్కడ జరగాలన్నా కల్లూరులోనే జరుగుతాయి మ్యాక్సిమం. కానీ ఉన్నాయి, లైబ్రరీ ఒకటి లేదు కల్లూరుకి. మీరు దయచేసి లైబ్రరీ కూడా అరేంజ్ చేయాల్సిందిగా. ఇక్కడ చాలా ఖాళీ బిల్డింగ్స్ ఉంటాయి, కల్లూరు కాలేజ్ దగ్గరే ఖాళీ బిల్డింగ్స్ ఉంటాయి. వీటిని కొంచెం మాకు అరేంజ్ చేసి మంచి సదుపాయం లైబ్రరీ బుక్స్ కొంచెం అరేంజ్ చేస్తే మేము చదువుకుంటాం. స్టడీ చైర్స్ కూడా మేమే తెచ్చుకొని చదువుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము లైబ్రరీ ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఇది కల్లూరు అనేది బాగా ఇప్పుడు హాట్ టాపిక్, ఎందుకంటే మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఊరిది. ఇక్కడ లైబ్రరీ లేకపోవడం ఆయనకు కూడా గౌరవాన్ని తగ్గిస్తూ ఉంటుంది. దయచేసి మీరు పట్టించుకొని మాకు మన కల్లూరులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు కల్లూరులో లైబ్రరీ శిథిలావస్థలో ఉంది. ఇక్కడ బుక్స్ లేవు. ఈ లైబ్రరీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు చెప్పారు. సో నేను లైబ్రరీ పరిశీలించడానికి వచ్చాను. మనం ఇంకా మన దగ్గర ప్రొవైడ్ చేయటకు ఉన్నాయి, అవి ఇస్తాం అనమాట. చైర్స్ ఇస్తారు కానీ బట్ కంజెస్టెడ్ ఏరియా, మరి ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ చేసి ఇవ్వటమే. కానీ ఉదయం 8:30 కాడ నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందండి. ఉంటారు పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్స్ పడినప్పుడు వాళ్ళు కొంతమంది సొంత బుక్స్ తెచ్చుకుంటారు, కొంతమంది మన దగ్గర బుక్స్ తీసుకుని చదువుకొని వెళ్తూ ఉంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాగానే వస్తుంటారు, మంచి చదువుకొని వెళ్తుంటారు. ఎంతమంది కూర్చోవచ్చు? ఎన్ని చైర్స్ ఉన్నాయి ఇక్కడ? అంటే వాళ్ళు జనాలు పెరుగుతున్న కొద్దీ మనం ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. మనం మినిమం ఏంటంటే 10 to 12 వరకు చైర్స్ కానీ టేబుల్ సీటింగ్ దగ్గర చెట్లు ఉన్నాయి. మంచిగా పిల్లలు ఇక్కడ ప్రశాంతం చదువుకున్నాం. సార్లు కూడా కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చేస్తారట. వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకుంటేనే మనం వాళ్ళతో మాట్లాడదామని వచ్చారు. నా పేరు రమేష్ గారు. మీరు ఏం చేస్తారు? నేను ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. ఇక్కడ మీరు లైబ్రరీ దగ్గర పోకుండా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారేంటి? అంటే లైబ్రరీ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు సార్. కల్లూరులో ఉన్నటువంటి లైబ్రరీ అది చాలా ఓల్డ్ లైబ్రరీ కావడం, తర్వాత అక్కడ సరైనటువంటి బుక్స్ కానీ లేదంటే కంజెస్టెడ్గా అక్కడ కూర్చోడానికి ప్లేస్లా చదువుకోవడానికి మనకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి గ్రంథాలయం కనుక ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే చాలా మంది నిరుద్యోగులు దానికి వెళ్ళి చదువుకోవడానికి, తర్వాత చదువుకొని వాళ్ళ యొక్క లైఫ్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. వేరే సపరేట్ వాతావరణంలోకి వచ్చేసి పెడితే అందరూ కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా మంచిగా వారు హెల్ప్ చేస్తే బాగుంటుంది. రెవెన్యూ డివిజన్ కాబట్టి ఎక్కువ మంది చదువుకునే విధంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. లైబ్రరీ కావాలి సార్, పెద్ద లైబ్రరీ కావాలి. దాంట్లో వేరే సపరేట్ వాతావరణంలోకి వచ్చేసి పెడితే అందరూ కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా మంచిగా వారు హెల్ప్ చేస్తే బాగుంటుంది. రెవెన్యూ డివిజన్ కాబట్టి ఎక్కువ మంది చదువుకునే విధంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ పిల్లలందరూ టీచర్లు అంటే వీళ్ళు స్టూడెంట్స్ కాదు, ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు. సో వాళ్ళు పాఠాలు చెప్పొచ్చి కూడా మళ్ళీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళ 5K లైబ్రరీ క్లోజ్ అవుతుందట. సో వాళ్ళ బాధ వర్ణనాతీతం. పేద పిల్లలు. సార్ నా పేరు బాజీ. ఏం చదువుకున్నారు? నేను MBA కంప్లీట్ చేశాను. MBA రీసెంట్ గ్రూప్స్ ప్రిపేర్ గ్రూప్ కరెంట్ అఫైర్స్ కానీ సంబంధించి 97 2000 అప్పుడు బుక్స్ ఉన్నాయి. 20 years బిలో ఉన్నాయి. ఇప్పుడు అయితే ప్రెసెంట్ అయితే ఏమీ లేవు. వచ్చి కూర్చొని చదువుకొని వెళ్ళిపోతాం యాక్చువల్ గా అయితే. కానీ ఇది సిచ్యువేషన్ బాగాలేదు. రైన్ పడ్డ బుక్స్ అన్ని ఫంగస్ బట్టి వర్షానికి కూడా బుక్స్ తడిచినాయి. కొత్త పుస్తకాలు అయితే న్యూస్ పేపర్ చదువుకొని వెళ్ళిపోతారు. మేము మా బుక్స్ తెచ్చుకొని చదువుకుంటాం. వర్షం పడ్డప్పుడు ఇక్కడ మొత్తం ఫుల్ గా నీళ్ళు ఆగిపోతుంటాయి.
అది ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. అవును, మరి బాత్రూమ్ కి అట్లా ఎటుపోతారు మీరు? లేడీస్ వస్తారు కదా అంటే ఇక బయటికి వెళ్ళిపోవడం. మేము లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇక ఇంటికి వెళ్ళడం అలా చేయడమే. ఇక్కడ మళ్ళీ దీనికి స్పెషల్ గా రూట్ అంటూ ఏం లేదు. గ్రామ పంచాయతీ నుంచి లోపలికి రావడం తప్ప లైబ్రరీకి అంటూ స్పెషల్ రూట్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు క్లోజ్ చేసుకుంటే మేము ఇక ఆ గోడ దూకి వెళ్ళడం, అటు సైడ్ గర్ల్స్ అయితే ఉండరు, ఇక లేదు కూడా, అవకాశం కూడా లేదు. బిల్డింగ్ కూడా చాలా ఒక 4-5 ఉన్నాయి. అవును, సిట్టింగ్ కూడా ఒక 4 ఉంటది. 5 మెంబర్స్ వస్తే ఫుల్ అయిపోతుంది. అంత డిస్టర్బెన్స్ కూడా బాగా. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు అంతా తిరుగుతుంటారు, డిస్టర్బెన్స్ ఉంటది. వాళ్ళు వర్క్ చేసుకుని ఎక్కడికి వచ్చి మీటింగ్ మాట్లాడుతుంటారు. ఇక వాళ్ళు టాయిలెట్స్ కి వెళ్తుంటారు. వాళ్ళకి కంఫర్ట్ ఏం లేదు. ఇక్కడ ఉందంటే ఉందంటే ఏదో ఇక పిల్లలు చదువు. కాంగ్రెస్ గవర్నమెంట్ బస్ ఫ్రీ ఇచ్చింది కాబట్టి విద్యార్థులు అప్డేటెడ్ బుక్స్ మొత్తం లైబ్రరీ పార్థసారథి గారు కొంచెం మంచిగా కట్టారు. అక్కడ కూడా బాగుంది లుకింగ్. దానివల్ల వాళ్ళు అక్కడే ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి దూరం అయినా 1 గంట జర్నీ అయినా 30 కిలోమీటర్ల జర్నీ చేసి అక్కడ చదువుకొని మళ్ళీ అమ్మాయి వచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి గారు మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఒక మంచి ఆలోచన తెలిసి మన సత్తుపల్లి కల్లూరు మండలానికి ఒక మంచి లైబ్రరీ కట్టించవలసిందిగా కోరుతున్నాను. మన ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు కూడా ప్రార్థిస్తున్నాను. మేము కాకపోయినా తర్వాత వచ్చే వాళ్ళైనా స్టూడెంట్స్ చదువుకుంటారు. మేము ప్రజెంట్ ఏదో ఒకటి చేసుకుంటూ చదువుతున్నాం కాబట్టి ఓకే. చాలా మందికి లైబ్రరీ ఉన్నది కూడా తెలియదు కల్లూరులో. ఏదో పిల్లలు కాబట్టి అక్కడ చదువుకుంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ చదువుతున్నారు. కల్లూరు మెయిన్ రోడ్ లో గాయత్రి అని ఒక అమ్మాయి లైబ్రరీకి వస్తుందని చెప్పారు. అండ్ ఈ లైబ్రరీ బాగలేదని ఈ పాప సత్తుపల్లి వెళ్తుంది అక్కడ చదువుకోవటానికి. అసలు ఏంటో ఏం పేరమ్మా? నా పేరు గాయత్రి. గాయత్రి జువాలజీ కంప్లీట్ అయిపోయింది. ఎప్పటి నుండి కంప్లీట్ ఎగ్జామ్ వెళ్ళేదా? ఒక 1 or 2 days వెళ్ళాను. అక్కడ మంచిగా అనిపించలే నాకు. అంటే వాష్రూమ్స్ కానీ బుక్స్ కానీ కూర్చోడానికి కూడా నాకు కంఫర్ట్ అనిపించలే. సో నాకు అక్కడ చదవడానికి నాకేం అంత లేదు అని ఇంకా నేను సత్తుపల్లి లైబ్రరీ ఉందంటే వాష్రూమ్స్ లేవు, ఏం లేదు. బుక్స్ ఏమైనా ఉన్నాయా? న్యూగా ఏం లేవు, పాత బుక్స్ ఏ ఉన్నాయి. ఒక 5 members కూర్చోగలరేమో. రెవెన్యూ డివిజన్ కి ఓన్లీ 5 members అక్కడ కూర్చోవచ్చు. సో అక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగాలేదు, బుక్స్ లేదు. అండ్ అంత వాష్రూమ్స్ అయితే అసలు లేవు, ఏం లేదు. లోపల నుంచి రావాల్సి వస్తుంది లైబ్రరీకి వెళ్ళాలంటే. వాళ్ళందరూ అక్కడనే కూర్చొని ఇప్పుడు మన బిల్డింగ్ పక్కన వాళ్ళందరూ కూర్చొని వ్యవహారాలు అవి చేస్తుంటారు. వాళ్ళు అక్కడే కూర్చుంటారు. వాళ్ళ క్యాంపస్ లోనే ఉంది. అది వాళ్ళ క్యాంపస్ లోనే ఉంది, చిన్న రూమ్ లా ఉంటుంది. లేదని ఎక్కడ అది లైబ్రరీ? సత్పల్లో బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది సత్తుపల్లి. ఏం లైబ్రరీ? ఎట్లా లేదు మరి, రోజు పైసలు అయ్యాయి నీకు? లేదు, ఫ్రీ గవర్నమెంట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫ్రీ బస్ ఇచ్చింది కాబట్టి. వీళ్ళ బస్ అయితే ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల నీకు జర్నీకి ఉపయోగపడితే లైబ్రరీ కూడా టైం వేస్ట్ అనిపించేది నాకు. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఎర్లీ అవర్స్ బయలుదేరాలి. నేను అదే అనుకున్నా, ఇక్కడ నుండి ఆడికి పోతా అంటే ఇప్పుడు బయలుదేరి 1 hour వెళ్ళాలి కదా. 1 hour ఫుల్ రష్ ఉండడం వల్ల ఇంకా జర్నీ ఎక్కువ టైమే పట్టేది. మళ్ళీ ఈవినింగ్ అమ్మాయిలు కదా, సో మళ్ళీ తొందరగానే రావాల్సి వస్తుంది. అదే లోకల్లో ఉంటే లైబ్రరీ కొంచెం బెటర్ కదా. మళ్ళీ ఈవినింగ్ తొందరగా రావాల్సి వస్తుంది అక్కడ లోకల్లో ఉన్నట్టయితే. అవును, పెద్దగా ఏర్పాటు చేస్తే లైబ్రరీ చాలా మందికి యూజ్ అవుతుంది. నాలాంటి స్టూడెంట్స్కి కానీ ప్రైవేట్గా చేసుకున్న వాళ్ళకి కూడా వచ్చి చదువుకుంటారు. కొంచెం టైమింగ్స్ సెట్ అవుతాయి. మాలాంటి వాళ్ళకి కొంచెం న్యూగా లైబ్రరీ ఏర్పాటు చేసేలా చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ లేకనే నువ్వు సత్పల్లి, వాష్రూమ్స్ లేవు, బుక్స్ లేవు, చదువుకోవడానికి కూడా అనుకోలేదు. సో ఇంకోటి ఏంటంటే మన కల్లూరు నుండి ఇప్పుడు అందరూ చాలా గ్రామీణ పిల్లలు. ఇప్పుడు మీ ఇల్లే ఉంది, చిన్నగా ఉంది. ఇప్పుడు అక్క వాళ్ళు వస్తారు, అందరూ ఉంటారు కదా, మరి నువ్వు అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇబ్బందిగానే ఉంటుంది. 1 day అంటే ఏదోలా ఏర్పాటు చేసుకోవచ్చులే, కానీ ఎవరో ఒకళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. పాసిబుల్ కాదు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు లైబ్రరీలో ఉన్నాం. సో కల్లూరు లైబ్రరీ దీనావస్థపై మనం ఒక వీడియో చేసాం. కల్లూరులో చాలా మంది లైబ్రరీ ఉందని కూడా తెలవాలని అన్నారు చాలా మంది. మనం వీడియో చేసిన తర్వాత చాలా మంది మహిళలు, ముఖ్యంగా మహిళలే వాళ్ళు లైబ్రరీ కూడా వస్తున్నారు. ఈ లైబ్రరీ చాలా చిన్నగా ఉంది, అందరికీ తెలుసు. మన వీడియో కూడా చూసాం. ఇప్పుడు ప్రస్తుతం వీటికి జనాలు కూడా వస్తున్నారు చదువుకోవడానికి. సో వాళ్ళకి సీటింగ్ కూడా సరిపోవట్లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఈ లైబ్రరీ గురించి అంతా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు. ఉదయం 9 గంటలకు వస్తారు. వాళ్ళ సమస్యలు ఏవి చెప్తున్నారు. కల్లూరు పెద్ద లైబ్రరీ త్వరగా కావాలని అంటున్నారు. సత్తుపల్లి లైబ్రరీని వాళ్ళు కంపేర్ చేస్తున్నారు.
అటువంటి లైబ్రరీ మా రెవెన్యూ డివిజన్ చేయడం కాబట్టి మా లైబ్రరీ కావాలన్నారు కాబట్టి వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం చెప్తారు. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు సుకన్య, మాది కల్లూరు. మేడం అంతకుముందు మాకు ఇక్కడ లైబ్రరీ ఉందని సుకన్య అండి. ఈ రాస్కో సాంబా ఛానల్ వల్ల మాకు ఇక్కడ లైబ్రరీ ఉందని తెలిసింది. మేము ఒక 20 days నుంచి వస్తున్నాం. మాకు ఇక్కడ అంటే సరైన ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది, ఇంకా కొత్త బుక్స్ లేవు, కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే మమ్మల్ని చూసి ఒకళ్ళు రోజు పెరుగుతున్నారు, కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. మంత్రులు దీన్ని గుర్తించి మాకు పెద్ద లైబ్రరీ ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాం. వాష్రూమ్ ఇప్పుడు బయటకు వెళ్తారా మేడం? ఎక్కడికి వెళ్తారు? అక్కడ పెయింట్ యూజ్ అని ఉందండి వాష్రూమ్స్. కాకపోతే అక్కడ సెక్యూరిటీ ఉండదు, అమ్మాయిలు ఉంటాను. బస్సులో వెళ్ళే వాళ్ళు షాపుల్లో వాళ్ళు అందరూ అక్కడికే వస్తారండి. ఒక్కటే ఉంది అది పెయింట్ యూజ్ వాష్రూమ్స్, అక్కడికే మేము వెళ్ళాల్సి వస్తుంది. పెద్ద లైబ్రరీ ఉందండి. మాది కల్లూరు రెవెన్యూ డివిజన్ అయినా సరే లైబ్రరీని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మా తర్వాత తరాలు వాళ్ళు చదువుకోవడానికైనా ఉపయోగపడేలాగా పెద్ద లైబ్రరీ తొందరగా వీలైనంత తొందరగా కట్టించాలని అధికారులను కోరుకుంటున్నాను. నా పేరు సోనియా అండి. 9:30 అట్లా వస్తాను, 5 వరకు ఉంటాను. అవునండి. పెద్దగా లేదండి, వచ్చిన వాళ్ళకే సరిపోవట్లేదు. వచ్చిన వాళ్ళు చైర్స్ లేక వెళ్ళిపోతున్నారు అందరు ఇక్కడ నుంచి. అవును, ఎవరి ముందు వస్తే వాళ్ళే కూర్చునేది. కొత్త బుక్స్ అనేది ఏమో తెలియదు మాకు. మేము కల్లూరులో మన పుల్లే బంజార్ రోడ్ దీనికి అట్లా వస్తాను. నేను వర్క్ చేస్తా, సో ఖాళీ ఉన్నప్పుడు వచ్చి వస్తాను. అది మనకి కూర్చోడానికి కూడా కొంచెం చైర్స్ కావాల్సి వస్తుంది. పెద్దది కావదు, కానీ ఉన్న వాటిలో కొంచెం చైర్స్ ఉంటే చదువుకోవడానికి బాగుంటది. కొంచెం ఏంటంటే మనకి వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది వర్షం వస్తే. అంటే ఇక ఓల్డ్ అయింది కాబట్టి కొద్దిగా నేను కొంచెం కొత్త లైబ్రరీ కట్టించగలరని మన గౌరవ ఎమ్మెల్యే మట్ట రగమయ్య గారిని మరియు మన కల్లూరులో ఉన్న మన మంత్రి గారు మన గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఈ వీలైనంత త్వరగా లైబ్రరీ కట్టించగలరని కోరుతున్నాను. మన ఎమ్మెల్యే ఏంటంటే బుక్స్ ఉంటాయి కానీ ఓల్డ్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని సిలబస్ మొత్తం మారుతుంది కాబట్టి కొంచెం కొత్త పుస్తకాలు కూడా లైబ్రరీకి ఇస్తే చదువుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు కల్లూరులో లైబ్రరీ చాలా అధ్వానంగా ఉందని పిల్లలు చెప్తున్నారు. చదువుకోవటానికి ఆడ 4-5 చైర్లే ఉన్నాయట. మరి మీలాంటి చదువుకునే వాళ్ళకి లైబ్రరీ ఉంటే ఎట్లుంటుంది? అసలు లైబ్రరీ కావాలా కల్లూరుకి లైబ్రరీ చాలా అవసరం. ఎందుకంటే కల్లూరులో మంచి గ్రౌండ్ ఉంది. ఖమ్మం తర్వాత కల్లూరులోనే ఇంత ట్రాక్ ఇంత మెయింటెనెన్స్ చేసేది కల్లూరే ఉంది. ఖమ్మం తర్వాత ఇప్పుడు డిస్టిక్ గేమ్స్ జరగాలన్నా ఎక్కడ జరగాలన్నా కల్లూరులోనే జరుగుతాయి మ్యాక్సిమం. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, లైబ్రరీ ఒకటి లేదు కల్లూరుకి. మీరు దయచేసి లైబ్రరీ కూడా అరేంజ్ చేయాల్సిందిగా. ఇక్కడ చాలా ఖాళీ బిల్డింగ్స్ ఉంటాయి, కల్లూరు కాలేజ్ దగ్గరే ఖాళీ బిల్డింగ్స్ ఉంటాయి. వీటిని కొంచెం మాకు అరేంజ్ చేసి మంచి సదుపాయాలు కల్పించి ప్రస్తుతం త్వరగా కావాలంటే అటువంటి బిల్డింగ్స్ అయినా మార్చి ఇట్లా చేసి మాకు లైబ్రరీ బుక్స్ కొంచెం అరేంజ్ చేస్తే మేము చదువుకుంటాం. స్టడీ చైర్స్ కూడా మేమే తెచ్చుకొని చదువుకోవడానికి రెడీగా ఉన్నాం మేము. మీరు మాకు హెల్ప్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాను నేను. లైబ్రరీ కల్లూరులో లేదు కాబట్టి ఇక్కడ లైబ్రరీ అరేంజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ మన ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఇది కల్లూరు అనేది బాగా ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఊరిది. ఇక్కడ లైబ్రరీ ఏర్పడటం ఆయనకు కూడా గౌరవాన్ని తగ్గిస్తూ ఉంటుంది. దయచేసి మీరు పట్టించుకొని మాకు తాత్కాలికంగా లైబ్రరీ ఏర్పాటు చేసి ఒక లైబ్రరీ బిల్డింగ్ కూడా త్వరగా ఒక 1 year లోపు శాంక్షన్ చేయాల్సింది మేము కోరుకుంటున్నాం. కనీసం 100 మంది కూర్చొని చదువుకునేలాగా ఉండాలి. ఇదేం చిన్న రూమ్. మరి ఇంతకుముందు ఇక్కడ లైబ్రరీ ఉన్న సంగతి నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా లైబ్రరీ ఉందంటే నేను కూడా వచ్చాను. మనకి పెద్ద లైబ్రరీ కావాలంటారా? కంపల్సరీ కావాలి. మేము చదివినా నా తరం అయిపోయినా నెక్స్ట్ తరానికైనా కావాలి. ఇంకా మహిళలకి ఇక్కడ అసలు వాళ్ళు ఉదయం పూట వస్తారు 9 o'clock అట్లా, మరి వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారు. మరి వాళ్ళకి ఏమన్నా బాత్రూమ్ అది టాయిలెట్స్ కానీ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి? సెపరేట్ ఏం లేవు. గ్రామ పంచాయతీలో టాయిలెట్స్ ఉంటాయి, వాడుకుంటున్నాం. ఓకే, అది
ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అన్నారు. ఏప్రిల్లో ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుందన్నారు. దానికోసం చదువుకోవడానికి వస్తే ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది. వీలైనంత తొందరగా మాకు కొంచెం విశాలంగా అన్ని సదుపాయాలతో వాటర్, లైటింగ్, వాష్రూమ్స్ ఫెసిలిటీలు, మంచి లైబ్రరీ ఒకటి అందిస్తే మాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు చదువుకునే స్టూడెంట్స్కి. మన మినిస్టర్ గారు, మన లోకల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మట్ట రాఘమయ్య గారు, ఎమ్మెల్యే గారు కొంచెం దృష్టిలో పెట్టుకొని దీన్ని కొంచెం వీలైనంత తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది. ఇక్కడ నిరుద్యోగులు చదువుకుంటున్నారు. ఈ లైబ్రరీ చాలా చిన్నది. మనం 2 times దీని లైబ్రరీ గురించి దీని దీనావస్థ చెప్పాం. అండ్ సత్పల్లి ఎమ్మెల్యే గారికి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. కల్లూరు లైబ్రరీ పెంచాలి, పెద్దది చేయాలి, కొత్తది కట్టాలి, సత్పల్లి టైప్ అని చెప్పాము. సో మళ్ళీ ఒకసారి లైబ్రరీ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ గర్ల్స్ అండ్ కొంతమంది అబ్బాయిలు చదువుతున్నారు. సీటింగ్ కూడా వరస్ట్ ఉంది. 2-3 సీట్లే ఉన్నాయి. ఆ చేయి తిరిగిపోయినాయి. బుక్స్కి అంతా లాక్ వేశారు. ఎనీహౌ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year దాటిన సందర్భంగా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? ఎంఎస్సి కెమిస్ట్రీ. ఓకే, ఏం పేరు? ఓకే, గోపి రాజా. ఓకే, రాజా గారు మీరు కల్లూరు లైబ్రరీకి వస్తారా? ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కదా, 1 year దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటంలో ప్రధాన పాత్ర వహించిన వర్గాలు ఏంటి? ఎక్కువ నిరుద్యోగులు అండి, ఎంప్లాయీస్ అండి. పోయిన సంవత్సరం టీఆర్ఎస్ అట్లాగా పట్టించుకోలేదు మమ్మల్ని. వీలైనా మమ్మల్ని పట్టించుకొని కొంచెం జాబులు ఇస్తారని చూస్తున్నాము. లైబ్రరీ అయితే చిన్న రూమ్ అండి, అయితే అది కూడా వారానికి ఒకసారి తెరుస్తున్నారు. ఇది బుక్స్ బ్యాగ్. ఓకే, అనేది